స్ట్రీట్ మొత్తం ఫుల్ లైటింగ్స్ తో వెలిగిపోతుంది. కోకోకోలా అమ్మే డ్రింక్స్ అనుకుంటున్నారా? ఇక్కడ లోకల్ టాక్సీస్ BYD కూడా వాడుతున్నారు. కజకిస్తాన్ యూట్యూబ్ బ్లాగర్స్ ఓకే. కజకిస్తాన్ కంట్రీ సేఫా కాదా ఏంటి అని చెప్పేసి ఏదైనా అదర్ కంట్రీకి వెళ్ళినప్పుడు వెల్కమ్ టు ద బ్యూటీ ఆఫ్ కజకిస్తాన్. గోలో ట్యాక్సీ బుక్ చేసాము. చూడండి కారు BYD. ఇక్కడ లోకల్ ట్యాక్సీస్ BYD కూడా వాడుతున్నారు. కొత్త కారు నిగనిగలాడిపోతుంది. సూపర్ కారు. హలో గాయ్స్, ఇప్పుడైతే కజకిస్తాన్ లో నైట్ లైఫ్ అయితే ఎంజాయ్ చేయడానికి వచ్చాము. ఇప్పుడు చూడండి స్ట్రీట్ మొత్తం ఫుల్ లైటింగ్స్ తో వెలిగిపోతుంది. మొత్తం వ్యూ చూడండి, సూపర్ ఉంది కదా. మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా యాండెక్స్ గో యాప్ లో మేము ట్యాక్సీ అయితే బుక్ చేసాము. మళ్ళీ మాకు BYD కార్ అయితే వచ్చింది. అసలు ట్యాక్సీస్ కి BYD కార్ వాడుతున్నారు ఇక్కడ. అబ్బా లోపల కూడా ఎంత బాగుందంటే మొత్తం టాప్ అండ్ ఫుల్ కారు భలే ఉంది అసలు. సో ఈ స్ట్రీట్ వ్యూస్ లో నడుస్తూ వెళ్దాము అండ్ ఒక్కొక్క షాప్ ఎక్స్ప్లోర్ చేద్దాం ఎలా ఉంటుంది అనేది. ఇంకొకటి చెప్పనా, ఇది ఏంటి అనుకుంటున్నారు? కోకోకోలా అమ్మే డ్రింక్స్ అనుకుంటున్నారా? కాదు, బస్ స్టాప్స్. చూడండి 1 2 3 ఇవి 3 బస్ స్టాప్స్ అనమాట ఇక్కడ. అండ్ యాక్చువల్లీ నేను చేస్తున్న వ్లాగ్స్ కి నా ఫోన్ లో కానీ వ్లాగింగ్ కెమెరాలో కానీ మొత్తం మెమరీ అయితే ఫుల్ అయిపోయింది. సో నేను కజకిస్తాన్ 1 or 2 days ఉంటాను. సో నాకు వ్లాగ్ చేయాలంటే నాకు ఖచ్చితంగా SSD కావాలి. సో ఇప్పుడు కజకిస్తాన్ లో బెస్ట్ ఎలక్ట్రానిక్ మార్కెట్ ఎక్కడ ఉందంటే సుల్పాక్ అని చెప్పేసి ఒక పేరు చెప్పారు. సో అక్కడికైతే వచ్చాము. ఇక్కడ సుల్పాక్ అనేది నాకు తెలిసి ఒక షాపింగ్ మాల్ అనుకుంటా. అందులో మనకి ఎలక్ట్రానిక్స్ అని మంచి బెస్ట్ ప్రైస్ కి దొరుకుతాయి అంటున్నారు. బట్ మన ఇండియా కరెన్సీలో కంపేర్ చేసుకుందాం ఇక్కడ ఎంతవరకు మనకి చీప్ అనేది. ఇన్ కేస్ చీప్ అయినా చీప్ కాకపోయినా సరే ఇప్పుడు నేను SSD తీసుకోకపోతే నాకు కుదరదు. సో ఖచ్చితంగా అయితే నేనైతే కొనాలి. సో లెట్స్ గో. ఒక్కసారి ఇక్కడ చూడండి కజకిస్తాన్ నైట్ లైఫ్ ప్లస్ క్రిస్మస్ వైబ్ కూడా కలిస్తే ఎలా ఉంటుందో ఇక్కడ చూడండి. వావ్, సూపర్ ఆసమ్ రైట్. ఏదైనా అదర్ కంట్రీకి వెళ్ళినప్పుడు మనం నైట్ లైఫ్ ఎంజాయ్ చేయకపోతే ఎలా అని చెప్పండి. సో ఇక్కడ చూడండి ఫుల్ నైట్ లైఫ్ వైబ్ మాత్రం అదిరిపోయింది కజకిస్తాన్ లో. అండ్ ఇక్కడ చూడండి స్కేటింగ్ ఏరియా అనమాట. ఈవినింగ్ నైట్ ఇంత చల్లో కూడా స్కేటింగ్ చేస్తున్నారు. అంటే కింద పడినా దెబ్బలు తగులుతాయని కూడా లేదు ఎవరికి. అంటే అలవాటు వీళ్ళకి, హ్యాబిట్ ఫస్ట్ నుంచి చేయడం అనేది, చిన్నప్పటి నుంచి నేర్చుకోవడం. నైట్ లైఫ్ కజకిస్తాన్ లో కూడా నైట్ లైఫ్ చాలా మంది తెలియదు అనుకుంటా. బట్ ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 10 PM అవుతుంది. బాగుంది. అంటే ఇంత చలిలో కదా, సో 6-7కి మొత్తానికి క్లోజ్ అయిపోతుంది అనుకున్నాం. బట్ అలా లేదు, ఇక్కడ చాలా బాగుంది. చూడండి ఇక్కడ కజకిస్తాన్ యూట్యూబ్ బ్లాగర్స్ టిక్టాక్ అంట. గాయ్స్ ఇక్కడ చూడండి టిక్టాక్ చేసే వాళ్ళు ఇక్కడ కజకిస్తాన్ లో లోకల్ లైట్స్ అనమాట. చూడండి సో పబ్లిక్ లో చూడండి ఎంత నీట్ గా వేసుకుంటున్నారో. అంటే మనకి టిక్టాక్ మన ఇండియాలో బ్యాన్ అయింది కానీ ఇక్కడ బ్యాన్ అవ్వలేదు. వీళ్ళందరూ టిక్టాక్ లో రీల్స్ చేస్తారంట. అక్కడ చూడండి ఇంకొకరు ఉన్నారు. ఇటు చూడండి ఇక్కడ ఇంకొకరు వైబ్ అనమాట. మొత్తం వైబ్ ఇక్కడ చేస్తున్నారు. సే సబ్స్క్రైబ్. ఓకే క్యారీ ఆన్, బాయ్. చూడండి ఇక్కడ ఫుల్ వైబ్ అనమాట. ఇంకా వాళ్ళు ఎవరు స్టాండ్ అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. జస్ట్ గ్లాస్ కి వాళ్ళు స్టిక్ చేసేసుకుంటున్నారు మొబైల్. ఇంక వీళ్ళు డాన్స్ అనమాట. బాగుంది. నైట్ లైఫ్ అయితే చాలా బాగుంది ఇక్కడ. ఈ నైట్ లైఫ్ వైబ్ అన్ని పక్కన పెడితే ఇప్పుడు అర్జెంట్ గా మనకి SSD కొనుక్కొని పరిగెడుతున్నాను ఆల్రెడీ. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు 10 PM అవుతుంది. 10 PM అయితే ఇక్కడ ఈ మాల్ క్లోజ్ చేసేస్తారు. మెయిన్ ఎస్పెషల్లీ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఈ స్టోర్ అయితే క్లోజ్ చేసేస్తారంట. సో పరిగెట్టుకుంటూ వెళ్ళి కిందకు వెళ్ళి SSD అయితే ఫస్ట్ తీసుకొని డేటా ట్రాన్స్ఫర్ చేసుకుంటే అప్పుడు నేను వీడియోస్ చేయడానికి అయితే అవుతుంది. అసలు ఈ వైపులోనే మొత్తం మాల్ కూడా చూస్తున్నాం. చూడండి చాలా అదిరింది మాల్ మాత్రం. డెకరేషన్ కానీ ఇది కానీ లైటింగ్స్ కానీ సూపర్.
బట్ చాలా మంది అనుకుంటారు కజకస్తాన్ కంట్రీ సేఫా కాదా ఏంటి అని చెప్పేసి. ఇట్స్ సేఫ్ అనమాట. ఇక్కడ మనుషులు కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు, చాలా బాగా మాట్లాడతారు. సో అందులో ఎటువంటి ఇబ్బంది ఏం లేదు గైస్. ఈ మాల్లో ఫైనల్ గా సూపాల్కి అయితే కనబడింది. ఇది ఎక్కడ కనబడలేదు అసలు, లాస్ట్ ఫైనల్ గా ఇక్కడ కనబడింది. లోపలికి వెళ్ళిపోదాం. మనోడైతే చూపిస్తున్నాడు, SSD అడిగాను. ఇదిగోండి ఇక్కడ SSDs ఉన్నాయి చూడండి. ఇక్కడ మనకి 2 బ్రాండ్స్ అవైలబుల్ ఉన్నాయంట. ఒకటి కింగ్స్టన్, తర్వాత ఇంకోటి ట్రాన్సెండ్. సో ఈ 2 బ్రాండ్స్ అవైలబుల్ ఉన్నాయి మనకి SSD. సో 1,42,980. సో ఫర్ which brand? This one or this one and this one? No, I want only one గైస్. కింగ్స్టన్ అనే బ్రాండ్ అయితే నేను తీసుకుంటున్నాను. ఇప్పుడు నాకు 47,000 టెంగేస్ అయితే పడుతుంది. అంటే మన ఇండియాలో అప్రాక్సిమేట్లీ 8,200 అనమాట. ఫైనల్ గా అదర్ కంట్రీలో నేను షాపింగ్ కూడా చేశాను. నాకు వన్ ఆఫ్ ది డ్రీమ్స్ అనమాట, ఎలక్ట్రానిక్ ఐటమ్ ఏదో ఒకటి అవుట్ ఆఫ్ కంట్రీలో పర్చేస్ చేయాలని చెప్పేసి. సో కంపేర్ చేసుకుంటే నేను కొన్న బ్రాండ్ వచ్చేసి కింగ్స్టన్. మనకి అమెజాన్ లో చెక్ చేస్తే నాకు అరౌండ్ 18,000 ప్లస్ చూపించింది. సో కజకస్తాన్ లో ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కొంచెం చీప్ అనే చెప్పొచ్చు. సో ఇలా ఇండియా నుంచి అదర్ కంట్రీ వచ్చి ఇలా 8,200 నేను వదిలించుకున్నాను అనమాట. సో నా టెన్షన్ అయితే అయిపోయింది. నేనైతే SSD కొనేసాను కాబట్టి ఫ్రీ అయిపోయాను. సో ఇక్కడ చూడండి, అద్దిరింది. ఏం డెకరేషన్స్ రా బాబు. ఇది యాక్చువల్లీ ఆల్మాటీలో పెద్ద మాల్, చాలా బాగుంది యాక్చువల్లీ. అండ్ కజకస్తాన్ లో మాకు ఫ్రెండ్స్ కూడా పరిచయం అయ్యారు ఇక్కడ మాల్లో. సో యువర్ నేమ్? ఆర్ఎస్ అంట. అండ్ యువర్ నేమ్? ఫారా. ఆర్ఎస్ అండ్ ఫారా అంట. సో మంచి ఫ్రెండ్స్ అయ్యారు మాకు ఇక్కడ. సో కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ అయితే మేము స్పెండ్ చేసాము. బట్ వాళ్ళ పేర్లు గుర్తుపెట్టుకోవడం కష్టంగా ఉంది. కాల్ చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా, నాకు గన్నిస్తారా? ఇప్పుడు మేమైతే ఇంకా హోటల్కి వెళ్ళిపోతున్నాము. ఎందుకంటే రేపు ఎర్లీ మార్నింగ్ లెగాలి. బికాజ్ రేపు డే టూర్ అయితే బుక్ చేసుకున్నాము ప్యాకేజ్ ద్వారా. సో అదేంటంటే కజకస్తాన్లో 3 ప్లేసెస్ ఉన్నాయి. అది కూడా కజకస్తాన్ ట్రిప్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ప్లేసెస్ అనమాట. సో అది వెళ్ళాలంటే ఎర్లీ మార్నింగ్ 4 కల్లా మనం బస్సులో గెట్ ఇన్ అవ్వాలి. సో వాళ్ళు ప్రైవేట్ టూర్స్ కాబట్టి వాళ్ళు బస్సెస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఆ బస్ ఎక్కి మనం ఆ 3 ప్లేసెస్కి అయితే వెళ్ళాలి. సో ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. రేపు కొత్త వైబ్స్తో కొత్త లొకేషన్లో ఫ్రెష్గా మళ్ళీ అయితే మిమ్మల్ని కలుస్తాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు స్టే ట్యూన్డ్ టు గణేష్. బై బాయ్, గుడ్ నైట్.